బీజేపీ వైఖరి ఏమిటి అని అంటే, ఏమీ లేని చోట కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సౌత్ ఇండియా మీద ఈ విధమైనటువంటి ఆ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ రాజకీయాల ఆ ప్రభావం ఉండేటువంటి విధంగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కేరళ 1 అయినా సరే, ఆ స్టోరీ 1 అయినా, కేరళ ఇప్పుడు స్టోరీ 2 అయినా సరే, ఇలాంటి ఒక బలమైనటువంటి సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పుడు కోర్టులు చూడాల్సినటువంటి అంశం ఏంటి? కోర్టులు చూడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ స్టోరీస్ ద్వారాగా మతపరమైనటువంటి విద్వేషాలు, అక్కడ ఆ ప్రాంతాల్లో మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా, రాజకీయ లబ్ధి పొందేటువంటి విధంగా ఈ సినిమాల్లో ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాన్ని అక్కడ కోర్టులు పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఎవరి వాదన వాళ్ళదే. ఇప్పుడు బీజేపీ వాదన ఏమంటే అవన్నీ ట్రూ స్టోరీస్ ఉన్నటువంటి వాటిని సినిమా చూస్తే తప్పేంది అని అంటే, అసలు అక్కడ అలాంటిది ఏమీ లేదు, వీళ్ళదంతా కల్పితం, కావాలని ఈ విధమైనటువంటి విష ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ముస్లిం లీగ్ కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రెండు రాజకీయ పరమైనటువంటి బలమైనటువంటి వాదనలు ఇప్పుడు ఈ సినిమా ద్వారాగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమాకు ముందు విపరీతమైనటువంటి చర్చ జరిగింది, సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా మరి అది ఆడిద్దా లేదనేటువంటిది సెకండరీ. కోటేశ్వర గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? ఇదేమన్నా బీజేపీకి రూపాయి ప్రయోజనం లేకుండా అయితే ఏ పని చేస్తారు మనం చూస్తూ వస్తుంది. కేరళలో అయితే ఎల్డీఎఫ్ లేకపోతే యూడీఎఫ్ కింద మీద పడి రేపు పొద్దున యూడీఎఫ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో. రాహుల్ గాంధీ గారి జాతకాన్ని బట్టి ఉంటుంది, ఆయన అదృష్టాన్ని బట్టి ఆయన బాగా పనిచేసుకుంటే. యాజ్ ఇట్ ఈజ్గా సిపిఎం మీద అయితే అంత వ్యతిరేకత అక్కడ ఏమీ లేదు. ఇలాంటి మతపరమైన అంశాలు తీసి పక్కన పెడితే వాళ్ళు గుడ్ గవర్నెన్స్ కాకపోవచ్చు కానీ రీజనబుల్ గవర్నెన్సే ఇస్తున్నారనేది అక్కడ ప్రజల భావన, నాది కాదు, అక్కడ ప్రజల భావన. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసుకొచ్చినంత మాత్రం ఒక 50% మంది హిందువులు ఉన్నోళ్ళల్లో, మెజారిటీ ఏం లేరు అక్కడ, హిందువులు మెజారిటీ కాదు, వాళ్ళు వచ్చేసి గవాల్ని ఇటు వచ్చేసి, లేకపోతే క్రైస్తవ సమాజం కూడా దెబ్బతింది, వాళ్ళందరూ వచ్చి బీజేపీ